కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును మంత్రిమండలి ఆమోదించిన సందర్భంగా పీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జీడీ రవితేజ ఆధ్వర్యంలో కోర్టు మెయిన్ గేట్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నటువంటి కళను నేడు నిజం చేసే దిశగా అడుగులు వేసినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి హుజురాబాద్ బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు వేసినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మొదటిసారి మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్లను ఆమోదం తెలిపి గవర్నర్కు సిఫార్సు చేసినందుకు మా హుజురాబాద్ బార్ అసోసియేషన్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఏదైతే ప్రవేశపెట్టిరో ఈ యొక్క బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చొరవ తీసుకొని న్యాయవాదుల రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల రక్షణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, అందుకు ఈ బిల్లు పాస్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి హుజురాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కాలంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచి కూడా న్యాయవాదులపై అనేక సందర్భాల్లో వివిధ రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చాలా కాలంగా అనేక పోరాట కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గతంలో మరి న్యాయవాద దంపతుల మీద కూడా దాడి జరిగి ఇద్దరిని న్యాయవాదులను కూడా హత్య చేయడం జరిగింది. అట్లాంటి అనేక సంఘటనల వ్యతిరేకంగా చాలా కాలంగా న్యాయవాదులుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా పోరాటానికి స్పందించి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ అనేది ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మేము ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.